వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీసెస్ని నోటిఫికేషన్లకి అనుగుణంగా అందించడం జరుగుతోంది. మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇతర పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నట్లయితే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా ఈ ఎగ్జామ్స్ కోసం రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ని కూడా అతి తక్కువతో మీరు పొందొచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. మనం ఈరోజు ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ హిస్టరీలో వేద నాగరికత గురించి మాట్లాడదాం. ఈ వేద సివిలైజేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మీరు ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతున్నారో ఒకసారి చెక్ యువర్ సెల్ఫ్ ఈ క్వశ్చన్స్కి సంబంధించి. సో మనం ప్రత్యేకంగా రూపొందించి అందిస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ కోసం మీకు ఐకాన్ ఇండియా యాప్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. వెంటనే వాటిని రాసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఋగ్వేద కాలం మతమును పరిగణించండి అని ఒక క్వశ్చన్ తీసుకున్నాం. ఋగ్వేదానికి సంబంధించి ఈ వేద నాగరికతకి సంబంధించినటువంటి టైంని, రిలీజియన్, మతంని పరిగణించండి, కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. ప్రారంభ వేద కాలంలో దేవాలయాలు, విగ్రహారాధన అనేది ఉన్నది. ఇంకా అదితి మరియు ఉషాలు స్త్రీ దేవతలు. స్టేట్మెంట్ నెంబర్ 3, ప్రారంభ వేదకాలం అంతటా ఇంద్రుడు దేవతలలో అత్యంత ప్రాచుర్యం పొందాడు. ఋగ్వేద దేవుళ్ళల్లో పృథ్వీ భూమి, అలాగే అగ్ని, వాయు గాలి, వరుణుడు వర్షం, ఇంద్రుడు ఉరుములు ఉన్నారు. ఈ పై వాటిలో సరికానివి ఏవి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో సరికానివి అని అడుగుతున్నాం, కరెక్ట్ కాదు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనకు ఆప్షన్స్ A1 మాత్రమే, B2 మాత్రమే, C3 మరియు 4, D1, 2, 3 మరియు 4 అని అంటున్నాం. మరి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం, ఈ స్టేట్మెంట్స్ ప్రకారం దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏమిటి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ క్వశ్చన్కి సంబంధించి. సో ఇక్కడ ఋగ్వేద కాలం మతంను పరిగణించండి అని చెప్పేసి తీసుకున్నటువంటి క్వశ్చన్లో ప్రారంభ వేద కాలంలో దేవాలయాలు, విగ్రహారాధన అనేది ఉన్నది అని అన్నాం. ఈ దేవాలయాలు, విగ్రహారాధన అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఉన్నది అని చెప్పేసి స్టేట్మెంట్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని అంటున్నాం. ఓకే, ఇక అదితి మరియు ఉషాలు అనేటువంటి వారు స్త్రీ దేవతలుగా పరిగణించబడ్డారు. ఇది రైట్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు, వేద నాగరికత కాలంలో స్త్రీ దేవతలు ఎవరు అని చెప్పేసి అడిగితే అదితి, ఉషాలు అని చెప్పేసి మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ వస్తే అలా రావడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకున్న ఫస్ట్ స్టేట్మెంట్ని కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది, 1 లైన్ క్వశ్చన్గా. ఏంటి, ప్రారంభ వేద కాలంలో తొలి వేద నాగరికతకి సంబంధించినటువంటి ప్రజలు దేవాలయాలను, విగ్రహారాధనను చేశారని అంటారు. మరి చేయలేదు, ఆ తర్వాత చేయడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అని అన్నాం. ఇక నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి పరిశీలించండి. ప్రారంభ వేద కాలం లేదా తొలి వేద కాలం అంతటా ఇంద్రుడు దేవతల్లో అత్యంత ప్రాచుర్యం పొందాడు. ఎస్, ఈ స్టేట్మెంట్ రైట్. ఇగో మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి 4వ స్టేట్మెంట్కి సంబంధించి పృథ్వీ, భూమి, అగ్ని, వాయు, వరుణుడు, ఇంద్రుడు ఇలా దేవతలు ఉన్నారు. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందింది ఎవరు అని అంటే ఇంద్రుడు. సో కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఒకటి మాత్రమే సరికాదు, సరికానివి అని అడిగినాం కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తర్వాత మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ సెకండ్ ఏంటి అని అంటే వేద నాగరికత యొక్క సామాజిక నిర్మాణాన్ని గురించి చెప్పే వేదం ఏది అని అడిగినాం. వేద నాగరికత అనేది ఒకటి వర్ధిల్లింది. ఇందులో సామాజిక నిర్మాణాన్ని గురించి, సోషల్ స్ట్రక్చర్ గురించి చెప్పేటువంటి గ్రంథం ఏది, వేదం ఏది అని అడుగుతున్నాం. ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, సామవేదము అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఋగ్వేదం కాదు, అలాగే అథర్వణ వేదం కూడా కాదు. యజుర్వేదంలో వేద నాగరికతకి సంబంధించినటువంటి సామాజిక నిర్మాణం గురించి
చెప్పడం జరిగింది. సామవేదం కూడా కాదు. కానీ మిమ్మల్ని ఎక్కడైనా వేద నాగరికతకి సంబంధించినటువంటి సామాజిక నిర్మాణం గురించి చెప్పినటువంటి వేదం ఏది అని అంటే మీరు చెప్పాల్సింది యజుర్వేదం. ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలన్నీ కూడా వేద నాగరికత ప్రజలకి సంబంధించినటువంటి సామాజిక నిర్మాణం గురించి చెప్పడం జరుగుతోంది. అలా ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ యజుర్వేదం. యజుర్వేదం దేనిని గురించి చెప్తుంది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ సామాజిక నిర్మాణం గురించి అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మలివేద కాలం సామాజిక జీవితంను పరిగణించండి అని అన్నాం. సోషల్ లైఫ్. సో ఇక్కడ మలివేద కాలం, తొలివేదం కాదు మలివేదం. తొలివేదం మలివేదంని మనం ఎలా డివైడ్ చేసుకుంటాము అని అంటే బిఫోర్ క్రైస్ట్ 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉన్నటువంటిది మనకి తొలివేదం. అలాగే 1000 సంవత్సరాల నుంచి బిఫోర్ క్రైస్ట్ నుంచి 500 సంవత్సరాల బిఫోర్ క్రైస్ట్ వరకు ఉన్నటువంటిది మనకి మలివేదము అని అంటున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం మలివేద కాలం నుంచి తీసుకున్నాం. ఇప్పుడు సామాజిక జీవితంను పరిగణించండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సమాజంలోని 4 విభాగాలు. 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు లేదా వర్ణ వ్యవస్థ తరువాతి వేద యుగంలో పూర్తిగా ఏర్పడింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇక రెండవ స్టేట్మెంట్ ఒకసారి పరిశీలిద్దాం. వైశ్య శూద్ర వర్గాల కంటే బ్రాహ్మణ క్షత్రియ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి అని అన్నాం. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ఈ కాలంలో పనిని బట్టి అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి అని అంటున్నాం. 4వ స్టేట్మెంట్ వచ్చి మహిళలు రాజకీయ హక్కులు కూడా కోల్పోయి బాల్య వివాహాలు సర్వసాధారణమయ్యాయి అని అంటున్నాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ సరైనవా కాదా అని మళ్ళీ ఇక్కడ మనం క్వశ్చన్ అడిగినాం, సరైనవి గుర్తించండి అని. 4 స్టేట్మెంట్లు ఇచ్చిన వాటిలలో ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 1 మరియు 3, ఆప్షన్ సి 1, 3, 4, ఆప్షన్ డి 1, 2, 3, 4 అని అంటున్నాం. మీరు ఏది రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నారు? ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను దీనికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. తొలివేద కాలంలో ఉన్నటువంటి పరిస్థితులతో పోలిస్తే మలివేద కాలంలో అన్ని పరిస్థితులు కూడా మారినట్లు మనకు వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, ఇలాంటి వాటి ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ సమాజంలో 4 విభాగాలు మలివేద కాలంలో ఏర్పడ్డాయి, వర్ణ వ్యవస్థ అనేది వచ్చింది ఈ మలివేద కాలంలో అని అంటున్నాం. ఎస్ రైట్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు అనేటువంటి సిస్టమ్ మనకు మలివేదంలో కనబడుతున్నటువంటిది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకి సరైనటువంటి స్టేట్మెంట్. ఇక వైశ్య శూద్ర వర్గాల కంటే బ్రాహ్మణ క్షత్రియ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయి అని అంటున్నాం. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా రైట్. వైశ్యుల కంటే శూద్రుల కంటే ఎక్కువగా క్షత్రియ బ్రాహ్మణ కులాలు ఎక్కువగా లబ్ధి పొందాయి. బ్రాహ్మణులు ఎవరైతే ఈ వేదకాలంలో రాజులు చక్రవర్తులు ఉన్నారో వారికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎక్కువ లబ్ధి పొందినటువంటి కులం ఏది అని అంటే క్షత్రియులకి సంబంధించినటువంటి వారు. ఇక ఈ కాలంలో పనిని బట్టి అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి అని అంటున్నాం. ఎస్, ఉపకులాలు కూడా వచ్చినటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వివిధ కులాలకి సంబంధించి ఉపకులాలు ఏవైతే అంటున్నామో వారందరూ కూడా ఈ కాలంలోనే ఏర్పడడం జరిగింది. ఇలా ఈ స్టేట్మెంట్ కూడా రైట్. ఇక తొలివేద కాలంలో మహిళలు రాజకీయ హక్కులను కలిగి ఉండేటువంటి వారు, మహిళలకి అత్యంత గౌరవం అనేది లభించింది. సో అలా ఈ మలివేద కాలంలో వీరికి ఉన్నటువంటి రాజకీయ హక్కులను కోల్పోయారు. తొలివేద కాలంలో బాల్య వివాహాలు లేవు, కానీ మలివేద కాలంలో బాల్య వివాహాలు అనేవి సర్వసాధారణమైనవి. ఇక్కడ పురుషాధిక్యం అనేది పెరిగింది. సో ఇలా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా సరైనటువంటి స్టేట్మెంట్లుగా మనం ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రైట్ అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం. ఓకే, ఇలా ఈ స్టేట్మెంట్స్ని గుర్తుంచుకుంటే మిమ్మల్ని ఏదైనా ఫ్యూచర్లో క్వశ్చన్ అడిగితే ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఇక్కడ వేదం అర్థం ఏమిటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. వేదం అనే అర్థం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. 1 విద్, ఏ విద్ అని అంటున్నాం, బి తెలుసుకోవడం, సి అత్యున్నతమైన తెలివితేటలు, డి పైవన్నీ అని అంటున్నాం. వేదం అనగా అర్థం ఏమిటి? మీరు ఒక్కసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి.
సో వేదానికి సంబంధించినటువంటి అర్థం గురించి అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సరైనది అనేది ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇగో ఈ వేదం అనేటువంటి పదం వేదం అనేటువంటిది ఏ పదం నుంచి వచ్చింది అని అంటే విద్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. మనం వేదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగలేదు. వేదం అంటే అర్థం ఏమిటి అని అడిగినాం. అర్థం ఏమిటి అన్నప్పుడు దీని అర్థం తెలుసుకోవడము అనేది ఈ వేదానికి సంబంధించినటువంటి అర్థంగా గుర్తుంచుకోవాలి. వేదానికి సంబంధించిన అర్థం ఏమిటి? తెలుసుకోవడం. వేదం అనేటువంటిది ఏ పదం నుంచి వచ్చింది? విద్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈ వేదం అనేటువంటి పదంకి మరొక పదం ఏమిటి, మరొక అర్థం కూడా ఉన్నది. అదే ఏమిటి అని అంటే అత్యున్నతమైనటువంటి తెలివితేటలు. ఏ మనిషికైనా అత్యున్నతమైన తెలివితేటలు ఎలా వస్తాయి? తెలుసుకోవడం ద్వారా వస్తాయి. కాబట్టి తెలుసుకోవడం అనేది దీనికి సంబంధించినటువంటి అర్థం. సో వేదం అర్థం ఏమిటి అనగా తెలుసుకోవడం అని చెప్పేసి చెప్పండి. వేదం అనేటువంటి పదం దేని నుంచి వచ్చింది అని అంటే విద్ నుంచి రావడం జరిగింది అని చెప్పండి. ఈ వేదానికి సంబంధించి పూర్తి సంక్షిప్త పదం ఏది అని అంటే ఇగో అత్యున్నత తెలివితేటలు, అవి తెలుసుకోవడం ద్వారా వస్తవి. సో కాబట్టి బి అనేది ఎగ్జాక్ట్గా సరిపోయేటువంటి ఆన్సర్. వేదానికి అర్థం ఏంటి అని అంటే తెలుసుకోవడం అని అంటున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఋగ్వేదమును పరిగణించండి. ఋగ్వేదం అంటే గ్రహణ శ్లోకాలు అని అర్థం. ఇది మండలాలు అని పిలువబడే 10 సంపుటాలతో 1128 శ్లోకాలను కలిగి ఉంది. ఇది మానవ జాతి యొక్క మొదటి నిబంధన అని కూడా పిలువబడుతుంది. ఇది క్రీస్తు పూర్వం 1700 సంవత్సరంలో రాయబడింది అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు. ఇక పై వాటిలో సరైనవి ఏది? విచ్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి అని అంటున్నాం. సో 1 మరియు 2, 2 మరియు 3, 1, 3 మరియు 4, 1, 2, 3, 4 అని అంటున్నాం. ఈ ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి మరి సరైనవి ఏమిటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. మీ ఆన్సర్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్తో మనం ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉన్నాం. సో ఇలా చాప్టర్ వైజ్గా అందిస్తూ ఉన్నాం, సబ్జెక్ట్ వైజ్గా అందిస్తూ ఉన్నాం. మీకు ఈ ఎగ్జామ్ సిరీసెస్ చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. సో ఋగ్వేదమును పరిగణించండి అన్న తర్వాత మనం ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలకి సంబంధించి ఒకసారి మాట్లాడితే ఋగ్వేదం అంటే గ్రహణ శ్లోకాలు అని అంటున్నాం. దీని అర్థం గ్రహణ శ్లోకాలు అని. సో ఇది రైట్. ఇక 2 మండలాలు అని పిలువబడేటువంటి 10 సంపుటాలతో ఇది 1128 శ్లోకాలన్న ఉన్నాయి. 1028 శ్లోకాలు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ తప్పుగా ఈ స్టేట్మెంట్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇది మానవ జాతి యొక్క మొదటి నిబంధన అని కూడా పిలువబడుతుంది. ఎస్, రైట్. మనకు సింధు నాగరికతకి సంబంధించిన అంశాలు ఇలా భద్రపరచలే, కానీ వేద నాగరికతలో, తొలి వేద నాగరికతలో మనకు ఋగ్వేదం ద్వారా కొన్ని అంశాలను, శ్లోకాలను పొందుపరచడం జరిగింది. అలా ఇది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి 1700 సంవత్సరం క్రీస్తు పూర్వం రాయబడింది అని నమ్ముతూ ఉన్నారు. ఇది కూడా రైట్. సో కాబట్టి ఇందులో ఒక తప్పు ఉంది, అది 2. ఇక మిగతావన్నీ రైట్ ఆన్సర్స్ కాబట్టి 1, 3, 4 అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్తో లెవెల్కి క్వశ్చన్స్ మారుస్తూ మీకు ఎగ్జామ్ సిరీస్ని, క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం అతి తక్కువతో. వాటిని తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.